ప్రపంచంలోనే అత్యంత చలిగా ఉండే ఖండం అంటార్కిటికా. ఇక్కడ ఉష్ణోగ్రతలు -40 డిగ్రీల కంటే కూడా తక్కువగా ఉంటాయి. గాలులు భీకరంగా వీస్తుంటాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో మనుషులు బతకలేరు. కానీ ఎంపెరర్ పెంగ్విన్స్ మాత్రం ఇక్కడే తమ జీవన పోరాటాన్ని కొనసాగిస్తాయి. ప్రతి సంవత్సరం ఈ పెంగ్విన్స్ సముద్రం నుంచి 100 కిలోమీటర్లు నడుచుకుంటూ జతకట్టే ప్రాంతానికి చేరుకుంటాయి. ఆ ప్రయాణంలో ఆహారం ఉండదు, విశ్రాంతి ఉండదు. అయినా తమ పిల్లలను పుట్టించాలనే ఒక్క లక్ష్యంతో ఈ ప్రమాదకరమైన ప్రయాణాన్ని పూర్తి చేస్తాయి. జతకట్టిన తర్వాత ఆడ పెంగ్విన్ ఒక్క గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డును మగ పెంగ్విన్ తన కాళ్లపై పెట్టుకుని తన పొట్టతో కప్పి సుమారు 2 నెలల పాటు కాపాడుతుంది. ఈ సమయంలో అతడు ఆహారం తినడు, తీవ్రమైన చలిమి తట్టుకుంటాడు. ఒక్క క్షణం గుడ్డు మంచుపై పడితే పిల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమయంలో ఆడ పెంగ్విన్ సముద్రానికి వెళ్లి చేపలు తిని శక్తిని సంపాదించి తిరిగి వస్తుంది. పిల్ల బయటకు వచ్చిన వెంటనే తల్లి దానికి ఆహారం అందిస్తుంది. ఆ తర్వాత తల్లి తండ్రి ఇద్దరూ కలిసి పిల్లను కాపాడుతూ పెద్దదయ్యే వరకు పెంచుతారు. అయితే అంటార్కిటికాలో జీవితం అంత సులువు కాదు. అన్ని పెంగ్విన్ పిల్లలు బతకవు. కొందరు తీవ్రమైన చలికి, కొందరు ఆకలికి, మరికొందరు ప్రమాదాలకు బలవుతారు. అయినా బతికిన ప్రతి పిల్ల భవిష్యత్తులో మరో తరం పెంగ్విన్స్ కు ఆరంభమవుతుంది. ఈ డాక్యుమెంటరీ మనకు తల్లిదండ్రుల త్యాగం, ప్రేమ, బాధ్యత ఎంత గొప్పవో చెప్తుంది. చిన్న జీవుల్లో కూడా జీవితం కోసం చేసే పోరాటం, ఒకరిపై ఒకరికుండే నమ్మకం ఎంత విలువైనదో ఈ పెంగ్విన్స్ మనకు స్పష్టంగా చూపిస్తాయి.